ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ సాధన లక్ష్యంగా ఫిబ్రవరి 7న హైదరాబాద్ వేదికగా 1,00,000 డప్పులు 1000 గొంతుకల మహాసభను ఏర్పాటు చేయడం జరిగిందని, మహాసభకు దళిత మాదిగ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎంఎస్పీ మండల అధ్యక్షుడు దేవులపల్లి బాలరాజు, మాదిగ సంఘం నాయకులు పెరుమని యాదయ్య పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తా వద్ద 1,00,000 డప్పులు 1000 గొంతుకల మహాసభ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ సమంజసమైన విషయమని, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వర్గీకరణ అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాదిగ సంఘం నాయకులు పాపిగారి నరేష్, పల్లాటి రాజు, శంకర్, కనకయ్య, హరిబాబు, పెద్ద భూమయ్య పాల్గొన్నారు. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణలో భాగంగా గౌరవ మందాకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు 1,00,000 డప్పులు 1000 గొంతుకల ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడానికి మా నంగునూరు మండల మాదిగలంతా ఏకతాటి మీద కదులుతూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంటు ఈ మాదిగల న్యాయమైన కోరికను అతి తొందరలో ఏబిసిడి వర్గీకరణ చేసి అందరికీ న్యాయం చేకూర్చాలని కృష్ణమాదిగ గారి ఆలోచన విధానాన్ని కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ నంగునూరు మండలం నుంచి ప్రతి మాదిగ బిడ్డ సంకన డప్పు వేసుకొని ప్రతి కార్యకర్త హైదరాబాదు తరలాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ అమలు కొరకై జరుగుతున్న పోరాటంలో భాగంగా ఫిబ్రవరి 7 తారీఖున జరిగే 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి మాదిగ బిడ్డను కోరుతా ఉన్నాము. మరి వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని తీర్పు చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయకపోవడం చాలా బాధాకరము. మరి ఆనాడు వర్గీకరణ కొట్టేసినాడు, ఒకటే రోజుల వర్గీకరణ కొట్టించిన అంశాన్ని అమలు చేశారు. మరి ఇప్పుడు దాదాపు 4 నెలలు 5 నెలలు గడుస్తున్నప్పుడు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్గీకరణ అమలు చేయలేకపోయింది. ఇప్పటికైనా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము.